బాక్సాఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్లనే సొంతం చేసుకున్న, అందులో మేజర్ క్రెడిట్ ఓవర్సీస్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ హెల్ప్ తో సాలిడ్ గా హోల్డ్ చేసిన నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది. కానీ 3వ రోజుకు వచ్చేసరికి శివతాండవం ఆడింది. వర్షాలు ఎదురు దెబ్బ తీసినా కూడా 2వ రోజుకు మించి బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు మాస్ జోరును చూపించింది. అన్ని చోట్ల మొదటి రోజుకు దగ్గరయ్యే రేంజ్ లో షేర్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది సరిపోదా శనివారం సినిమా. 3వ రోజు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల రేంజ్ దాకా షేర్ ను రాబట్టడం ఖాయం అనుకుంటే ఆ మార్కును కూడా దాటేసి ఏకంగా 4.63 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుని మొదటి రోజుతో పోల్చితే కేవలం 1,20,00,000 వరకు మాత్రమే డ్రాప్స్ ను దక్కించుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా అంచనాలన్నింటినీ మించిపోయిన ఈ సినిమా 6 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే కర్ణాటక, తమిళ్ అలాగే అమెరికాలో అంచనాలకు మించి పర్ఫామ్ చేసిన ఈ సినిమా ఏకంగా 7.8 కోట్లకు పైగా షేర్ అందుకుని దుమ్ము దుమారం లేపింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 3 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 6.74 కోట్లు, సీడెడ్ లో 1.83 కోట్లు, వైజాగ్ లో 1.64 కోట్లు, ఈస్ట్ లో 64 లక్షలు, వెస్ట్ లో 61 లక్షలు, గుంటూరులో 73 లక్షలు, కృష్ణాలో 84 లక్షలు, నెల్లూరులో 52 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 13.55 కోట్ల షేర్ ను 21.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, తమిళ్ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.45 కోట్ల దాకా షేర్ ను, ఓవర్సీస్ లో 7.55 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 24.55 కోట్ల దాకా షేర్ ను 45.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో 58% వరకు రికవరీని సొంతం చేసుకుని మరో 17.45 కోట్ల షేర్ దూరంలో క్లీన్ హిట్ మార్కుకు దగ్గరవుతూ ఉంది. ఇక ఆదివారం రోజున కూడా మరోసారి రచ్చలేపే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ లో చాలా వరకు రికవరీని సొంతం చేసుకోబోతూ ఉండగా తర్వాత వర్కింగ్ డేస్ లో హోల్డ్ ను బట్టి లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.